పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉండగా మనం ఆ పిలుపును నిర్లక్ష్యం పెట్టి ఒకవేళ పక్కకు వెళ్ళిపోతున్నామేమో. దేవా ఇప్పుడు కాదు, నాకు సమయం లేదు, ఇప్పుడే నువ్వు మందిరానికి రమ్మంటున్నావు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడే నువ్వు మందిరానికి రమ్మంటున్నావు, నాకు జ్వరంగా ఉంది, ఇప్పుడే నువ్వు మందిరానికి రమ్మంటున్నావు, నాకు చాలా పనులు ఉన్నాయి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, లేక నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు మందిరానికి రావడం కుదరదు, ఇప్పుడు నేను రాలేను అంటే మనకున్న ఆధిక్యత ఒకవేళ పోవచ్చునేమో కదా. మహేశ్వరోషు లాంటి దేవుడు మన దేవుడు కాదు, కానీ మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. అంత తొందరగా మనల్ని శిక్షించడు. కానీ ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నప్పుడు మనం లోబడుతున్నామా, మనం విధేయత చూపిస్తున్నామా, మనకు ఉన్నటువంటి ఆధిక్యత మనం కాపాడుకుంటున్నామా అని మనం గమనించుకోవాలి. ప్రేమ దేవుడు బిడ్డరా, అయితే ఈ వస్తి అవిధేయత చూపించింది. గొంతు చాలా బొంగులు పోతుంది, వినిపిస్తుందా మీకు మాటలు? ఓకే, సరే. అవిధేయత చూపించడం వల్ల ఆమె యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. భర్తను గౌరవించలేదు. మనకు దేవాది దేవుడు భర్తగా ఉన్నాడనమాట. యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. దేవుణ్ణి మనం గౌరవించాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన మాటకు మనం లోబడి జీవించినట్టయితే మనకున్నటువంటి ఈ ఆధిక్యతలు ఇంకా 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 పెరుగుతాయి. కానీ ఆ మాటకు విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తే ఎక్కడి నుంచి ఉన్నాం అక్కడి నుంచి పడిపోయే స్థితిలో మనము ఉంటాం. ప్రేమ దేవుడు బిడ్డరా, వస్తీ పడిపోయినట్టుగా మనం పడిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎస్తేరు గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలోనే 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్టయితే 2వ అధ్యాయం 7వ వచనం తన పెనతండ్రి కుమార్తె అయిన హదస్స అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించారు. హదస్స అంటే ముళ్ళ కంచె అని మనకు తెలుసు. ఎస్తేరు అంటే నక్షత్రము అని కూడా అర్థాలు మనకు తెలుసు. అయితే ఈమె అనాథ. ఎస్తేరు ఎవరంట? అనాథగా ఉంది, తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది. అయితే అనాథగా పెరిగినటువంటి ఎస్తేరు జీవితం ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది కదా. ఏదైనా బాధ కలిగితే తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోనే పరిస్థితి, కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఆమె బాధ అంతా తనలోనే ఉంచుకుంటుంది, ఒక దేవునికే చెప్పుకుంటుందేమో. ఎంతో కృంగిపోయిన స్థితిలో నుంచి వచ్చినటువంటి ఈ హదస్స ఎస్తేరుగా పిలువబడుతుంది. అయితే ఆమె తల్లిదండ్రులు లేదు. ఆమె ఎలా ఉందంట? అందమైన ముఖము గలది, రూపములు అందమైన రూపములు సుందరమైన ముఖములు గలదై ఉన్నది. ఆమె అందమైనది, ఆమె సౌందర్యవతి, రూపవతి ఆమె. అయినప్పటికీ ఎంత మాత్రం గర్వించినట్టుగా మనకు కనపడట్లేదు ఈ బైబిల్ గ్రంథంలో. అయితే ఆమెని మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించాడు. మొర్దెకై దగ్గర పెరిగింది. మొర్దెకై ఎంత దేవుని ఎంత భయభక్తులతో పెంచాడో ఎస్తేరు. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా మొర్దెకై తల్లిగా తండ్రిగా తనే ఉండి ఎంతగా దేవుణ్ణి పెంచాడు. అయితే విధేయత చూపించే విధంగా ఆయన పెంచాడు ఎస్తేరు. అయితే ఒకరోజు ఏం జరిగింది? వస్తీ రాణిగా అన్ఫిట్ అయిపోయింది కదా, ఆమెను తొలగించేసిన తర్వాత మళ్ళీ రాజుకు ఒక రాణి కావాలి కదా, షూషను కోటకు ఒక రాణి కావాలి. ఆ రాణి కావాలి అంటే వస్తీ లేదు, ఆమె సౌందర్యవతి అయినప్పటికీ అవిధేయత చూపించింది కనుక ఆమెను రాణి నుంచి అన్ఫిట్ చేసేసారు. ఆమె వెళ్ళిపోయింది. మరి ఆమె ప్లేస్ని ఇంకొకరు కూర్చాలి కదా, ఖాళీ ఉన్న ప్లేస్లో ఇంకొకరిని తీసుకొని రావాలి. అది ఎవరా అనేది ఒక సమయం ఉందన్నమాట. అనేక మంది అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు యవన బిడ్డలందరినీ పిలిపించిన తర్వాత అక్కడ కన్యకలు చూడండి, ఆ 8వ వచనంలో రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశీలకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశములకు అప్పగింపబడేది. అనేక మంది కన్యకలు వచ్చారు, వాళ్ళతో పాటు ఎస్తేరు కూడా అక్కడికి వచ్చింది. ఆ రాజు యొక్క నగరికి వచ్చింది. ఎవరి ప్రోద్బలంతో వచ్చింది? మొర్దెకై ప్రోద్బలంతో వచ్చింది. ఏమైనా కాని మాట చెప్పిందా? నేను రాను అని ఏమైనా చెప్పిందా? ఎదురు చెప్పిందా? అయ్యో రాజుగారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఆయన రాజుగారు అంటే చాలా అధికారంగా ఉంటాడు,
అని ఏం చెప్తే అది చెయ్యాలి. ఒకవేళ నన్ను చచ్చిపోమంటే కూడా నేను చచ్చిపోవాల్సి వస్తుంది. నేను మాత్రం రాజుగారిని పెళ్లి చేసుకోను. ఏదో సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగాని నాకు రాజుగారు వద్దు, ఎందుకంటే రెండో భర్త అయినా నాకు వద్దు అని ఏమైనా చెప్పిందా? ఎంత మాత్రం కూడా తన పినతండ్రి అయిన మొర్దెకైకి మాట ఎదురు చెప్పక తన మాటకు లోబడి రాజకోటకు వచ్చింది. దేవుని బిడ్డ అదే ధన్యకరంగా భావించింది ఎస్తేరు. అయితే వచ్చిన తర్వాత చూడండి, హేగే వశములకు అప్పగింపబడేది. 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయపొందింది. హల్లెలూయా. ఆ చిన్నదంట అతని దృష్టికి ఎలా కనిపిస్తుందంట? ఇంపైనదిగా కనిపిస్తుంది. ఆమె ఎడల ఆయనకి దయ పుట్టిందంట. ఆమె విధేయత చూపించిన వలన అందంగా ఉంది. ఆమె రూపవతి, చిన్నది, చిన్నదే అని ఉంది బైబిల్లో. ఆమె చిన్నదే అయినప్పటికీ కూడా దేవుడు ఎంత ఆధిక్యతను ఆమెకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు పిలిచిన మొర్దెకై ద్వారా బయలుపరిచినటువంటి ఆ యొక్క ఆలోచనను ఆమె తృణీకరించలేదు. ఆలోచనకు విధేయత చూపించింది ఎస్తేరు. కనుక హేగే దృష్టికి ఆమె ఇంపైనదిగా కనిపించింది. అంతేకాదు ఆమె దయపొందినదిగా ఉంది. అంతేకాదు ఆమె ఎలా ఉండేది? ఎక్కడ ఉండేది? ఎక్కడో ఒక మూలన ఉంటుండేది, అనాథగా ఉంటుండేది. అలాంటి ఆ ఎస్తేరు 9వ వచనం లాస్ట్ వచనంలో ఉంది. లాస్ట్ టైంలో అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచాడు. ఈ హేగే ఏం చేశాడంటే ఎస్తేర్ని అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. ఎందుకని? ఆమె దయ పొందింది. ఆమె హేగే దృష్టికి ఇంపైనదిగా కనిపిస్తుంది. ఆమె విధేయత చూపిస్తుంది. ఆమె లోబడుతుంది కదా. ఆమె అందంగా ఉంది, అయినప్పటికీ గర్వించట్లేదు. ఎంత తగ్గించుకున్న ఎస్తేరు అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం కూడా విధేయులమైతే, దేవుని యందు ఆయన పిలుపుకు విధేయులమై ఆయన ఎక్కడ ఉంచినా, ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తూ ఉంటే, ఏ పని అప్ప చెప్పినా ఆ పని చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఎక్కడ ఉంచుతాడంట? అతి శ్రేష్టమైన స్థలమందు. హల్లెలూయా. ఆ యొక్క అనుభవం మనం కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? విధేయులైనప్పుడు అతి శ్రేష్టమైన స్థలం మనల్ని ఉంచుతాడు. అంతేకాదు ఆయన ఏమంటాడంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు, అతి శ్రేష్టమైన వారు అని కూడా దేవుడు అంటాడు. అంతేకాదు అతి శ్రేష్టమైన గోధుమలతో మీకు మిమ్మల్ని తృప్తిపరుస్తానని అంటాడు. అంటే ఆయన మనకి అతి శ్రేష్టమైనవే అనుగ్రహిస్తాడు. అతి శ్రేష్టమైన ఆహారాన్ని, అతి శ్రేష్టమైన స్థలమును, అతి శ్రేష్టమైన అనుభవాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయనకు విధేయులమైనప్పుడు. ప్రేమిస్తారు ఆయనకు విధేయులమైతే చాలు అతి శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఎస్తేరు అతి శ్రేష్టమైన అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచబడింది. అంతేకాదు చూడండి 11వ వచనంలో ఎస్తేరు ఎలా ఉండేనో అది ఆమెకి ఏమి సంభవించినది తెలుసుకుంటే అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినం మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలములను, 6 మాసములు సుగంధంతో వర్ధగములతో స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతో స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజుతో పోవారు. 12 మాసములైన తర్వాత రాజు రామేశ్వరుడు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినట్టు ఒక్కొక్క చిన్నది రాజులకు ఆ విధంగా పోల్చలేదు. ఏమనగా ఆ తీరు వారు పరిమళ క్రియలు చేయ కాలంలో సంపూర్ణంగా చూడలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసిందంటే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే హేగే నిర్ణయించినటువంటి ఆ యొక్క అలంకారము గాక, ఇక్కడ 15వ వచనంలో లాస్ట్ లో ఉంది మనం చూస్తున్నాం. స్త్రీలను కాయు రాజు యొక్క శనుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏమీ ఆమె కోరలేదు. హల్లెలూయా. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హేగేకి మాత్రమే కాదు, ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. ఆమె ఎంత విధేయత చూపుతుంది కదా. ఆమె ప్రవర్తన ఎంత ఉన్నతమైనదిగా ఉంది, ఆమె ప్రవర్తన ఎంత మంచిగా ఉంది, అందరికీ దయ పుట్టేదిగా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ముఖ్యమైన విషయము అలంకారం కాక, హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఆమె ఏమి కూడా కోరలేదు. మన అలంకారం దేంతో ఉంది? ప్రేమ దేవుని బిడ్డలారా, మన అలంకారం మనం దేంతో అలంకరించుకుంటున్నాము? శరీర సంబంధమైన అలంకారం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు. మన ఆత్మీయ అలంకారం ఏ విధంగా ఉంది చూద్దామా. 1 తిమోతికి రాసిన పత్రిక